ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫ్యాక్టరీలో పనిచేసిన ఉద్యోగ సంఘాలు, రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలో సిపిఎం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయాల పక్షాలపై ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కంటి తుడుపు చర్యగా ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి నిన్న ఏదైతే ప్రకటన చేశారో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అదే తరహాలో విశాఖలో ఉన్నటువంటి విశాఖ కార్మికులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిన్న భారీ ఎత్తున రాస్తారోకాలు చేశారు. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు స్టేట్మెంట్ల వరకే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ గారు మేము లెటర్ రాసాము, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లెటర్ రాశాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు లెటర్ రాయరు అంటే లెటర్లతో సరిపోతుందా? అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే భారతదేశ ఢిల్లీ నడిబొడ్డులో రైతులు దరిదాపు 9 నెలల నుంచి దీక్ష చేస్తుంటే దిక్కుదేశనం లేదు. అలాంటి మూర్ఖుడైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు. కాకుంటే మీరు లెటర్ రాసి ఆయన ఎవరు పట్టించుకుంటాడా? తీర్చి చెత్త కుప్పలో వేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాం, మీరు మీ కుట్లాట్లు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరు ఓన్లీ మీడియాలను కొట్టుకుంటారు తప్పితే రియల్గా మాత్రం కొట్టుకోవడం లేదు. మీరిద్దరు కలిసి కేంద్రాన్ని కొట్టండి, మీరిద్దరు కలిసి కేంద్రం మెడలు వంచండి. కావాలంటే మా సపోర్ట్ కూడా 100% మీకు ఉంటుంది. మీ వెనకాల మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరేదైతే స్టేట్మెంట్లు ఆ స్టేట్మెంట్లన్నీ పక్కన పెట్టండి. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి మనం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని కానీ మనం పోరాడి సాధించుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరేదైతే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారో ఈరోజు దానిపైన చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా నష్టాల్లో ఉంది అని చెప్పేసి. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే అంటే ప్రభుత్వానికి దానిపైన హక్కు లేదా? ఈరోజు దానికి సొంత గనులు కేటాయిస్తే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే 25,000 ఎకరాల స్టీల్ కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్, అదేవిధంగా 1,00,00,000 కోట్లు కలిగినట్టు అంత 1,00,00,000 కోట్లు కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ అది. ఈరోజు మీకు గనులు కేటాయించే హక్కు మీకు లేదా? పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో 66 మెట్రిక్ టన్నుల మెటీరియల్ ఉంది దానికి సంబంధించిన. దానికి ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఏదో ఒక సాగుతో దాన్ని అమ్మేయాలా అనే చిన్న సాగు తప్పితే ఏమీ లేదు. కాబట్టి మీకు మరోసారి చేతులు జోడించి చెప్తా ఉన్నాం, దీన్ని మనం కాపాడుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాము. మీ